ఐ డాక్టర్ అత్తయ్య. లక్ష్మి కోసం ఇంతకుముందు ఆయనతో మాట్లాడాను. ఆయన లక్ష్మికున్న ప్రాబ్లంకి ఎవరైనా స్పెషలిస్ట్ డాక్టర్కి చూపిస్తే తన ప్రాబ్లం క్లియర్ అవుతుందని చెప్పారు. ఈరోజు యూఎస్ నుంచి ఎవరో స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చారంట. ఆయన దగ్గరికి లక్ష్మిని తీసుకొని వెళ్తే తనకి తిరిగి చూపు రావచ్చని చెప్తున్నారు. మంచి విషయమే అత్తయ్య, ఇంకో ఇంపార్టెంట్ విషయం. లక్ష్మి మీద టెండర్ దగ్గర కాకుండా ఆ దారిలో కూడా ఎవరో రౌడీలు అటాక్ చేశారంట. అవునా విహారీ? నా మీద అటాక్ చేశారంటే ఎవరో శత్రువుల పని అనుకోవచ్చు, కానీ లక్ష్మి మీద అంత కక్ష కట్టి చంపాలని చూడడం ఏంటి? ఇదంతా ఎవరు చేస్తున్నారు? అసలు లక్ష్మిని చంపితే వాళ్ళకే వస్తుంది. అర్జెంటుగా వాళ్ళెవరో తెలుసుకోవాలి. విహారీ, లక్ష్మి గురించి తెలిసిందే కదా. తను ఎక్కడికి వెళ్ళినా శత్రువుల్ని మూటగట్టుకుంటుంది. వాళ్లల్లో ఎవరో ఈ పని చేసుంటారు. అదే, వాళ్ళెవరో వెంటనే తెలుసుకుంటాను అత్తయ్య. వాళ్ళనంతా తేలిగ్గా పోతాను. సరే విహారీ, కానీ ముందు వాళ్ళకంటే లక్ష్మికి చూపు రావడం ఇంపార్టెంట్. ఆ శత్రువులు ఎవరో ఏంటో నేను ఎంక్వైరీ చేసి మరీ తెలుసుకుంటాను. నువ్వు లక్ష్మిని చూసుకో. సరే అత్తయ్య, లక్ష్మిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాలి.